హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకుని బంగాళాదుంప ఫ్రై. ఈ రోజుని బట్టి దేవునికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్దామా. ముందుగా బంగాళాదుంపల్ని నీట్గా వాష్ చేసేసుకుని కుక్కర్లోకి వేసేసుకుందాము. సరిపడగా నీళ్లు వేసుకుని ఇలా కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత బంగాళాదుంపలు ఉడికేలోపు పోపు రెడీ చేసేసుకుందాము. సరిపడగా పాన్ పెట్టుకుని సరిపడా నూనె వేసుకుని ముందుగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2-3 వెల్లుల్లి రేఖలు చూస్తున్నారా. కొంచెం ఇలా చిన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు మీకు ఇష్టమైతే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఈ టేస్ట్ నచ్చితే బాగుంటుంది. మరి ఇష్టపడేవాళ్ళు వేసుకోండి. 2 పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, ఇలా ఉడికిన బంగాళాదుంపలకి పీల్ తీసేసుకుందాము. నీట్గా బంగాళాదుంపకి ఉన్న తొక్కంతా తీసేసుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసుకోండి చిన్న చిన్న ముక్కల కింద. వేసుకున్న పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము, కొంచెం టేబుల్ సాల్ట్ని కూడా వేసుకుందాము. ఉడకబెట్టుకున్న బంగాళాదుంపను కూడా వేసేసుకుందాము. వేసుకున్న బంగాళాదుంపకి పోపు అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి. పోపు అంతా బాగా కలిసిన తర్వాత 2 నిమిషాల పాటు మంటని సిమ్లోనే పెట్టుకుని ఇలా మూత పెట్టుకుని మగ్గించుకుందాము. 2 నిమిషాలు మగ్గిన తర్వాత చూద్దామా. చక్కగా మగ్గిపోయింది కదా, చూస్తున్నారా. వేడి వేడి అన్నంలో టమాటా చట్నీతో అయినా, ఆవకాయ పచ్చడితో అయినా, పొట్టిదైనా తినేసేవచ్చు. మనం దోశలు, పూరీలకు కూడా దీన్ని పక్కన పెట్టుకోవచ్చు అనమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు. నేను ఎప్పుడూ ఇలానే చేస్తూ ఉంటాను. దీనికి రసమైన, మజ్జిగ చారైనా పెడుతూ ఉంటాను అనమాట. కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసుకుందాము. ఫ్రెష్ కరివేపాకును కూడా కొంచెం వేసుకుందాము, బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఎంత సింపుల్గా అయిపోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేస్తారా. మనకిచ్చిన ఫుడ్ని బట్టి కూడా దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. లేని వారి కొరకు ప్రేయర్ చేస్తూ హెల్ప్ కూడా చేయాలి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్.